మహానటి సావిత్రి తరాలు మారిన ఏళ్లు గడుస్తున్న తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం పొందిన కళాత్మక మహిళా మూర్తి. ఆమె పేరు తలుచుకోగానే తెలుగుదనం నిండైన విగ్రహం మూర్తిభవించిన వ్యక్తి సావిత్రి. ఆమె తర్వాత ఎంతో మంది ప్రతిభావంతులైన నటీమణులు వచ్చినా సావిత్రితో ఎవ్వరిని పోల్చలేని పరిస్థితి. ఎందుకంటే నటనా రంగంలో ఆమె వేసిన ముద్ర అలాంటిది. నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న వెండితెర సామాగ్రి సావిత్రి అన్నమాట. అయితే నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపైన చెరగని ముద్ర వేసుకున్నారు. సావిత్రి ఇంత విషాదాన్ని అనుభవించడానికి ఆమె భర్త జమినీ గణేశే కారణమని, జమినీ మరో యువతితో తిరగడం చూసి తట్టుకోలేకపోవడంతో పాటు చిత్ర నిర్మాణం విషయంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా అన్ని ఒకేసారి చుట్టుముట్టడంతో సావిత్రి గుక్క తిప్పలేకపోయారనేసి ఆమెతో పాటు నటించిన వారు, సన్నిహితులు ఇప్పటికే అంటూ ఉంటారు. ఆమె నటన జీవితం ఒక గ్రంథాలయం. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారు నటన వ్యక్తిత్వం జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో సావిత్రిని చూసి నేర్చుకోమని చెబుతూ ఉంటారు. అయితే అప్పటికే వివాహమై భార్య పిల్లలు ఉన్న జమినీ గణేష్ ను పెళ్లాడకుండా ఉండింటే, ఆయన వాళ్లను నమ్మకుండా ఉండుంటే సావిత్రి గారి జీవితం మరోలా ఉండేదని అనుకుంటూ ఉంటారు కదా. ఇదంతా పక్కన పెట్టేస్తే తన జీవితం కూడా సావిత్రిలా అయ్యేదని, కానీ త్రుటిలో తప్పించుకున్నానని అగ్ర కథానాయిక సమంత ఒక సందర్భంలో చెప్పడం దుమ్ము దుమారం రేపుతుంది. సావిత్రి గురించి తనకు పెద్దగా తెలియదని, ఈ సినిమా చూశాక చాలా విషయాలు అర్థమయ్యాయని, ప్రేమ విషయంలో ఒకసారి తాను అలాగే నమ్మానని, కానీ లక్కీగా తప్పించుకున్నానని శామ్ అయితే వెల్లడించారు. లేదంటే తన కథ కూడా సావిత్రిలాగే అయ్యేదని ఆమె వ్యాఖ్యానించింది. సో దాంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత కూడా సావిత్రి మాదిరిగానే ఎవరినైనా నమ్మిందా, చివరికి ఆ బంధం నుంచి తప్పించుకుందా అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారన్నమాట నెటిజన్లు సైతం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది.